చాణక్య అని మనందరికీ తెలుసు కదా, చాలా పెద్ద విద్వాన్ ఉండే. ఆయనకి ఇద్దరు స్టూడెంట్స్ ఉండే. ఒకని పేరు చంద్రగుప్త మౌర్య, ఇంకొని పేరు మలై కేతు. అయితే ఒక రోజు వీళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇస్తారు, బట్ సపరేట్గా ఇస్తారు సరేనా. సో ఫస్ట్ చాణక్య అనే ఏదైతే మనిషి ఉంటాడో మన విద్వాన్, ఆయన మలై కేతుని పిలుస్తాడు, చంద్రగుప్త మౌర్యని పండబెడతాడు. ఒక మూలదారం కట్టి పండుకో అని చెప్తాడు. అయితే మలై కేతుకి చెప్తారు, ఆ మూలదారం అనేది నాకు కావాలా, ఆయన లేవద్దు, ఆ మూలదారం కట్టు కావద్దు, అట్లా నువ్వు నాకు తెచ్చి అని చెప్తారు. అయితే మలైకేతు ఏం చేస్తాడు, సరే అని పోతాడు. చాలా ట్రై చేస్తాడు, కాదు మలైకేతు నాకు కాలేదు అని చాణక్యకి చెప్తారు. అయితే చాణక్య సరే నువ్వు పోయి వండుకో అని ఆయనకు మూలదారం కట్టి పండబెట్టేస్తాడు. అప్పుడు ఆడికెళ్ళి చంద్రగుప్త మౌర్య వస్తాడు. చంద్రగుప్త మౌర్య వచ్చి నువ్వు ఆయన గుర్తులు ఏదైతే మూలదారం ఉందో ఆ మూలదారం నాకు కావాలి, నువ్వు ఎట్లా తెస్తావు నాకు తెలియదు, ఏదైతే నేను కట్టినానో అది తీయొద్దు, ఇంకా అయినా లేవద్దు, నిద్ర లేవద్దు, సరేనా నువ్వు ఎట్లా చేస్తావో నీ ఇష్టం అని చెప్తారు. చంద్రగుప్త మౌర్య మలైకేతు వాళ్ళ రూమ్కి పోయి చాలాసేపు ఆలోచిస్తాడు. అయితే ఆయనకు అర్థం కాదు. ఒక తలవాడు తీస్తాడు, చక్కగా ఆయన గొంతు కోసేస్తాడు. గొంతు కోసి అది ఏదైతే ఉంటుందో మూలదారం అది తెచ్చి చాణక్యకి ఇస్తాడు. అయితే ఆ చాణక్య ఏం చేస్తాడంటే మలైకేతుకి చచ్చిపోతాడు కదా, చంద్రగుప్త మౌర్యకి ఒక రాజు చేస్తాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మన విజన్ ఎక్కడైతే ఉంటుందో, మన ఫోకస్ ఏడైతే ఉంటుందో ఆడికెళ్ళి తీయొద్దు. అది ఆయనకు చెప్పిండు టాస్క్, ఆ టాస్క్ ఆయన చేసి తీసుకొని వచ్చేసి ఆయనకే రాజు చేస్తారు తర్వాత. సరేనా గైస్, ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో మనకు కమెంట్ చేసి రాయండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.